పోస్ట్ ఆఫీసులు అత్యంత కీలకం. ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అసలు కమ్యూనికేషన్ అంటే పోస్ట్ కార్డు. మా చిన్నప్పుడు 10 బేసుల పోస్ట్ కార్డు, తర్వాత 15 బేసులు అయింది. పోస్ట్ కార్డు ఇంగ్లాండ్ కవర్, అది ₹10 ఉండేది. మొదట్లో పావలా, తర్వాత ₹10 ఉండేది. ఆ ఇంగ్లాండ్ కవర్ అని, తర్వాతన ఈ పార్సిల్ కవర్ అని ఇవి ఉండేవి. 3 రకాలు కనబడుతుండే. అవి కోసమే ఉండేది. దాంతోపాటుగా బ్యాంకింగ్ యాక్టివిటీ కూడా నడిచేది. ఇందిరా వికాస్ పత్రాలని, కిసాన్ వికాస్ పత్రాలని, ఇట్లాంటి ఒక 500, ₹1000 అట్లా పెడితే 5 ఏళ్ల తర్వాత డబల్ వచ్చేటటువంటి, 4.5 ఏళ్ళకి కిసాన్ వికాస్ పత్రాలు డబల్ వచ్చే ఇట్లాంటివి ఉండే. తర్వాత ఆడపిల్లల కోసం అని చెప్పేసి ఏదో పథకాలు ఇట్లాంటివి కూడా తీసుకొచ్చారు. తర్వాత నిదానంగా పోస్టల్ వ్యవస్థ ఒక పక్క వెళ్ళిపోయింది. కొరియర్ వ్యవస్థ రంగంలోకి వచ్చాక ఇప్పుడు ఆ పోస్టల్ వ్యవస్థను కాపాడే చర్యల్లో భాగంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఓ రకంగా ఎగుమతి కేంద్రాలుగా మార్చారు. ఇది ఆంధ్రప్రదేశ్లో 29 పోస్ట్ ఆఫీసులు ఎగుమతి కేంద్రాలుగా మార్చారు. దేశవ్యాప్తంగా 1013 కేంద్రాలని ఇలాగ ఎగుమతి కేంద్రాలుగా మార్చామన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.